न मृत्युर्न शङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्मः न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः చిదానందరూప శివోహం శివోహం. నాకు మరణ భయం లేదు, నాకు లేదు జాతి భేదం, నాకు తండ్రి తల్లి బంధువు మిత్రులు గురువు శిష్యుడు లేరు. నేనే ఆనంద స్వరూపమైన ఆ శివుడిని. ఇవి అన్నీ కూడా స్థూల శరీరానికి చెందినవే. శరీరమే నేను కాదు అన్నప్పుడు ఈ శరీరం వల్ల ఏర్పడిన ఈ బంధాలు ఏవి కూడా నావి కావు, నేను కానే కాను. ఇవి అన్నీ కూడా అన్నం వలన ఏర్పడినవే. అన్నం తినడం వలన సప్తధాతువులు ఏర్పడి పునరుత్పత్తి ఏర్పడి తిరిగి మళ్ళీ అన్నం తినడం వలన ఇలా ఈ జీవులకు ఈ శరీరాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇవి అన్నీ కూడా శరీరానికి సంబంధించిన సంబంధాలు. తండ్రి లేడు, తల్లి లేదు, స్నేహితుడు లేదు, బంధువు లేడు, గురువు లేరు, శిష్యుడు నేను కాదు, నాకు లేరు. ఇక మరణం అనేది శరీరానికి, ఆత్మకు కాదు. ఆత్మ సర్వంతర్యామి, కొన్నాళ్ళు ఈ శరీరంలో ఉంటుంది అంతే. అంత మాత్రాన శరీరంలాగా శిథిలమైపోయేది కాదు. ఒక బుడగలో గాలి ఉంటుంది, దాని చుట్టూ ఉంటుంది, దానిలో కూడా ఉంటుంది. ఒకవేళ ఆ బుడగ కనుక పగిలిపోతే ఆ గాలి అలాగే ఉండి బయట గాలితో కలిసిపోతుంది, ఎక్కడికో పోలేదన్నమాట, సర్వత్రా వ్యాపించింది కదా. అలాగే ఆత్మకి కూడా మరణం కానీ జననం కానీ లేనే లేవు. ఇక కులము మతము జాతి అనేవి శరీరానికి చెందినవి. ఇవి ఏవి నేను కాదు, నాకు చెందినవి అసలే కాదు. నాకు గురువు కూడా లేదు. ఈ గురువు లేదు అనడంలో అర్థం ఏంటంటే, గురువు గారు అనేవారు ఈ పరమాత్మను తెలుసుకోవడం కోసం పూజలు యజ్ఞాలు యాగాలు క్రతువులు ఎలా చేయాలి, పరమాత్మని ఎలా పొందాలి అని చెప్తారు. నేనే ఆత్మస్వరూపమైన నేనే ఆ పరమాత్మను కాబట్టి అవి ఏవీ నాకు అవసరం లేదు. ఇక తండ్రి లేడు, తల్లి లేదు, స్నేహితుడు లేనే లేడు, ఈ బంధువులు లేరు, ఇవన్నీ సరే. తల్లి కూడా లేదా అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. మరి పుట్టుక లేకుండా ఎలా వచ్చాము అని అంటే ఇది శరీరాల మీద మనకున్న మమకారం వలన అలా అనిపిస్తుంది అన్నమాట. ఇవి ఏవి కూడా మనకి చెందినవి కావు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు ఈ ఆత్మ శరీరాలను మార్చుతూ పోతుంది, అంటే చొక్కాలు మార్చినట్లు మారుస్తుంది అన్నమాట. శరీరం వేరు, అది నేను కాదు. నేను నిజమైన సచ్చిదానంద స్వరూపమైన ఆ పరబ్రహ్మాన్నే నేను. అలాగా ఇప్పటిదాకా నేను కానివి వాటి గురించి నేను చాలా చెప్పడం జరిగింది కదా. అలాగే నేను నాకు నావి అనే భావం నుంచి విడిపడి నేను ఎవరో తెలుసుకునే ప్రయత్నం నా అంతట నేనే చెయ్యాలి. శరీరము మనసు నేను అనుకునే భ్రమలో పడి కొట్టుకుపోతున్న ఈ జీవులకు ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని ఉపన్యాసాలు విన్నా మన అనుభవపూర్వకమైన ప్రయత్నం ఉండాల్సిందే దేనికైనా సరే. ఇక యూట్యూబ్లో కాఫీ ఎలా చేయాలి అని 100 సార్లు చూసినా అది మన చేతికి రాదు, మనం తాగలేము. మనం లేవాల్సిందే, పొయ్యి వెలిగించాలి, కాఫీ కలపాలి, తాగాలి. అంటే నేను ఎవరు అనేది నా ప్రయత్నపూర్వకంగా మాత్రమే తెలుస్తుంది. పూర్తిగా నేనే సాధన చేయాలి, నేనే నాకు నచ్చినట్లుగా. ఇప్పుడు అనిపించవచ్చు కదా, ఇన్ని నేను కాదు కదా, అవసరమా ఇంకా తెలుసుకోవడం అని. అంటే అవసరమే. నేను ఎవరు అని పూర్తిగా అవగాహన రావాలి అంటే ప్రయత్నపూర్వకంగా మాత్రమే తెలుస్తుంది. ఈ మధ్య ఒక మహానుభావుడు చెప్పినట్టుగా శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే అని అన్నారు కదా. అంటే మనల్ని మనమే సానబెట్టుకోవాలి, అప్పుడే అందమైన శిల్పం ఏర్పడుతుంది. శిలలో ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ శిల్పిలా చెక్కితే మిగిలింది శిల్పం, అదే నేను కదా. శిరానంద రూపం శివోహం శివోహం. ఇప్పటిదాకా నేను ఎవరు కాదో చెప్పాను కదా, ఇక నేను ఎవరో చెప్పే ప్రయత్నం చేద్దాం. అహం నిర్వికల్పో నిరాకార రూపో విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణం నాచా సంగతం నైవ ముక్తిర్నమేయః చిదానందరూప శివోహం శివోహం. ఇంతవరకు నేను అదే ఆత్మ ఏది కాదో చెప్పడం జరిగింది కదా.
ఇక ఆత్మస్వరూపం ఏంటో తెలుసుకోవాలి. ఆత్మ అయిన నేను ఏ విధంగా మార్పు చెందని, భేదభావం లేని, విభజింపబడని ఏకత్వ స్వరూపం కలవాడని, అలాగే ఏ విధమైన ఆకారము లేనివాడును. అందులకే నేను సత్యమై ఉన్నాను. ఆత్మనైన నాకు రావడం, వృద్ధి చెందడం, పోవడం అనేదే లేదు. అంటే సంకల్ప వికల్పాలు లేవు. రూపం ఉంటే మార్పు ఖచ్చితంగా ఉంటుంది కదా. అందుకే శరీరానికి, మనసుకి, బుద్ధికి, ఇంద్రియాలకి పరిమితులు ఉంటాయి, మార్పులు కూడా ఉంటాయి. ఆత్మ మార్పు చెందని, రూపం లేని స్వచ్ఛ స్వరూపం. అలాగే సర్వవ్యాపకత్వం కలిగి ఉండటం వలన సకలేంద్రియాలలో శరీరంతో సహా సర్వత్రా వ్యాప్తి చెంది ఉంటుంది ఈ ఆత్మ. ఎలా అంటే సూర్యుడు సర్వలోకాలని ఎలా ప్రకాశింపజేసి వెలుతురు ఇస్తారో అలాగే ఈ ఆత్మ దేహేంద్రియాల సమస్తాలకి ప్రకాశింపజేస్తూ ఉంటుంది. అలాగే ఒక అద్భుతమైన శక్తి ఈ శరీరం అనే యంత్రాన్ని నడుపుతోంది అని, ఇంద్రియాలు కన్ను, ముక్కు, చెవి లాంటివన్నీ కూడా ఆ శక్తి వలన వాటి కార్యాలు చేస్తున్నాయి అని, మనకి బాహ్యంగా కనిపించేవి ఏవి వాటి పని చేయలేవు, కానీ వాటిని ఉపయోగించుకొని చేయవలసినవన్నీ కూడా వెనుక ఉన్న ఆ మహత్తరమైన శక్తే జరుపుతోంది అని తెలుసుకోవాలి. అలా తెలుసుకోగలగడమే చైతన్య రూపం అన్నమాట. ఇక నేను అన్నిటా సర్వవ్యాపకంగా ఉన్నాను అన్నంత మాత్రాన వాటితో సంబంధం కలిగి ఉన్నాను అని కాదు. అటువంటి వాటితో ఏ విధమైన సంబంధము లేదు. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటుంది ఆత్మ అనేది. అలాగే నాకు ముక్తి కానీ విముక్తి కానీ లేనే లేవు. బంధం అనేది ఉంటే కదా విముక్తి. బంధాలన్నీ అజ్ఞానం వలన కలిగేది మాత్రమే. ఎప్పుడైతే దైవశక్తిని గుర్తిస్తామో అప్పుడు ఆ అజ్ఞానం పోతుంది. కాబట్టి బంధాలు లేవు, విముక్తి లేనే లేదు. అలాగే మేయం అంటే నేను కొలతలకు అందని వాడను. కొన్ని చోట్ల ముక్తిర్నమేయం అని, మరికొన్ని చోట్ల ముక్తిర్న బంధ అని ఉంది. నాకు ఏ విధమైన పరిమితులు లేవు, సర్వంతర్యామినై ఉన్నాను. ఏ విధమైన సంబంధాలు లేక, పరిమితులు లేక ఆనందమైన ప్రకాశవంతమైన ఆనంద రూపంగా ఉన్నాను. అంటే సత్ అంటే సత్యము, చిత్ అంటే తెలుసుకోవడం, దాని గురించి అవగాహన ఏర్పడడం. ఇక రూపం అంటే ఒక చక్కటి భావన అన్నమాట. శరీరము, మనసు, నేను అనే అసత్యం నుంచి బయటపడి ఎవరు ఆనంద స్వరూపుడైన ఆ పరమాత్మని గుర్తిస్తారో వారే చిదానంద రూపం శివోహం శివోహం. శివోహం అనే మంత్రం ఆత్మని పరమాత్మని ఏకం చేస్తుంది. ఇదంతా కూడా నేను అనే ఆత్మరూప పరిజ్ఞానం కలిగించి భగవత్ స్వరూపాన్ని తెలుసుకుని పరమాత్మ అనుగ్రహం పొందాలి అని ఆదిశంకరాచార్యుల వారు 6 శ్లోకాలలో చక్కగా వివరించడం జరిగింది. అందున మొదటి 2 శ్లోకాలు చాలా ముఖ్యమైనవి. మొదటి శ్లోకంలో శరీర రూపాల గురించి వివరంగా చెప్పడం జరిగింది. ఇక 2వ శ్లోకంలో ప్రాణం గురించి చెప్పడం జరిగింది. మామూలుగా ఏ శ్లోకాలలో అయినా సరే ఎలా ఉంటాయో అలాగే ముందు స్తోత్రం గురించి చెప్పడం, ఆ తర్వాత స్తోత్రం చెప్పడం, ఆ తర్వాత ఫలశ్రుతి. అలాగే మొదటి 2 శ్లోకాలలో స్తోత్రం గురించి చెప్పి ఆ తర్వాత మొదటి శ్లోకంలో చెప్పిన స్థూల సూక్ష్మ శరీరాల గురించి 3, 4, 5 శ్లోకాలలో విపులంగా విశదీకరించి చెప్పి ఆ తర్వాత 6వ శ్లోకం ఫలశ్రుతిలాగా నేను అనబడే ఆత్మస్వరూపం గురించి చెప్పడం జరిగిందా అన్నట్లు ఉంటుంది. అలాగే జ్ఞానేంద్రియాలలో చర్మము అంటే స్పర్శ గురించి, పంచభూతాలలో నీరు గురించి చెప్పలేదు అనే చిన్న సంశయం రావచ్చు. విడిగా చెప్పనంత మాత్రాన లేదు అని కాదు, అవి నిబిడీకృతమై ఉన్నాయి అని అర్థం. అలాగే నేను ఎవరు అని చెప్పే క్రమంలో మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, సకల ప్రాణాలు, సప్త ధాతువులు, పంచకోశాలు, చతుర్విధ పురుషార్థాలు, అరిషడ్ వర్గాలు, తల్లి, తండ్రి, గురువు, స్నేహితులు, బంధువులు అనేవి ఏవి నేను కాదు అన్నారే కానీ వదిలేసేయండి అని అననే లేదు కదా. అలా వదులుతూ పోతే ఏముంటుంది, చివరికి
ఏమీ ఉండదు. అలాగే ఇవి అన్నీ నేను కాదు కదా, ఇంకెందుకులే సన్యసించి కాషాయ ధరించి హాయిగా హిమాలయాలకు పోదాము అనిపించవచ్చు. అది ఆత్మహత్య అంటే కూడా ఘోరమైన పాపం. ఎందుకంటే ఈ శరీరంతో ఏర్పడిన సంబంధాలు బంధాలు అన్నీ కూడా భగవంతుడిచ్చిన ప్రసాదాలే కదా. ఇక వాటిని ఆ బాధ్యతలన్నీ సక్రమంగా సవ్యంగా నిర్వహించాల్సిందే. అలాగే శరీరం కలిగిన ఈ జీవుడు శరీర ఇంద్రియాల సంరక్షణ కొరకే కర్మలు చేయవలసినదే. శరీరం లేకపోతే జీవుడు లేడు, జీవుడు లేకపోతే ఆత్మే లేదు. అన్నిటికీ ఒకదానికి ఒకటి పెనవేసుకుని ఉంటాయి, ఏది కూడా విడిగా మనలేవు. జీవుడు తాను చేసిన కర్మఫలాలు అనుభవించాలి కాబట్టి ఈ దేహం ఈ జన్మ ఇలా వచ్చిందన్నమాట. ఎన్ని జన్మలో ఎత్తిన తర్వాత వచ్చిన ఈ మానవ జన్మని చక్కగా ఉపయోగించుకొని నేను ఎవరో తెలుసుకొని తద్వారా పరమాత్మ స్వరూపం తెలుసుకొని పరమాత్మని పొందే మార్గం అన్వేషించాలి. ఆ జ్ఞానం ఒక్క మానవునికే ఉంది. అందుకే ఆదిశంకరాచార్యుల వారు 6 శ్లోకాలలో ఎక్కడ జ్ఞానం గురించి ప్రస్తావన చేయలేదు. అంటే ఆ విఘ్నత మానవాళికే వదిలేశారు. ఇప్పుడు ఇక్కడ తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే శరీరం కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే చిత్తం గొప్పది, చిత్తం కంటే జ్ఞానం గొప్పవి. ఈ జ్ఞానం అనేది ఆత్మతో సంయోగమై ఉంటుంది. కాబట్టి సాధారణంగా మాట్లాడేటప్పుడు ఆత్మజ్ఞానం అని అంటూ ఉంటాం కదా. కానీ వీటన్నిటికంటే కూడా స్వతంత్రంగా విడిగా ఉన్నతంగా ఉండేదే ఆత్మ. ఈ ఆత్మే కదా నేను అంటే. ఆత్మస్వరూపం తెలుసుకోవడం కోసం ఉన్న ఒక మహోన్నతమైన సాధనమే ధ్యానం. ధ్యానమే ఆత్మస్వరూప జ్ఞానం తెలియజేసే సాధనం అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పి ఉన్నారు కదా. ఆత్మస్వరూపం తెలుసుకోవడం కోసం ధ్యాన సాధనతో ముందుగా మనస్సుని అదుపు చేసుకోవాలి. మనస్సుని అదుపు చేయడం అంటే అంత సామాన్యమైన విషయం ఏమీ కాదు. అందుకు ముందుగా ధ్యానం అలవర్చుకొనుటకు మరికొన్ని సాధన చేయాలి. అవే ధర్మంగా నిజాయితీగా ఉండాలి, పాప చింతన కొంత తగ్గించాలి, సత్కర్మలు చేయాలి, నెమ్మదిగా ఇలా అలవర్చుకోవాలి. ఆ విధంగా కొంత సాత్వికత్వం అలవడిన తర్వాత ధ్యాన సాధనలో మనసుని అదుపు చేయాలి. అంటే ఇంతవరకు నేను కాదు అని చెప్పిన వాటినే అంటే మనస్సుని అదుపు చేసి నెమ్మదిగా భౌతిక మానసిక బంధాల నుంచి బయటపడటానికి ప్రయత్నించాలి. అసలు నా వెంటరాని ఈ ఇంటిని వంటిని శుభ్రంగా ఉంచుకోవాలని ఇంత తాపత్రయపడిపోతాం కదా. మరి నాతోనే చిట్ట చివరి దాకా వచ్చే మనసుని ఇంకెంత శుభ్రంగా ఉంచుకోవాలి. అందుకే మనస్సుని అదుపు చేయడానికి ఆ మనసుకి బలం చేకూర్చే బుద్ధిని చిత్తాన్ని జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి ఆయుధాల్లాగా, అదే సాధనాల్లాగా. అప్పుడు మనసు యొక్క అంతరంగికులుగా భావించే ఇంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, నాలిక, చెవులు, చర్మాన్ని అదుపు చేయాలి. అసలు ఇంద్రియాలే కదా ఈ మనసుని ప్రలోభ పెట్టేది. కళ్ళు చూసిన చోటికల్లా మనసు పోకూడదు, మనసు పోయిన చోటికల్లా మనిషి పోకూడదు అంటారు కదా. ఇక ఇంతకంటే ముఖ్యమైన విషయం, ఇంద్రియాలకు అనుచరగణాలు అయిన కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలు, ఈర్ష్య, అసూయ, ప్రేమ, ద్వేషం, అనురాగం, మమకారం వీటన్నిటినీ అదుపు చేయాలి. ఈ విధంగా దేహేంద్రియాలకి, మనస్సుకి, బుద్ధికి, ప్రాణాల యొక్క పరిమితులను పరిధులను తెలుసుకొని వాటి ద్వారానే చక్కగా ధ్యాన సాధన చేయాలి. ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు, కొంత ప్రయత్నపూర్వకంగా చేస్తే అలవరుతుంది. అప్పుడు ఇవి ఏవి నావి కావు అనే భావనతోనే ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ఇక ధ్యానం చేయడం వలన దేహేంద్రియ భ్రాంతి వీడి నాలో సర్వంతర్యామి అయిన ఆ పరమాత్మ అంతర్యామిగా ఉన్నారు అని గ్రహించి తద్వారా అహం బ్రహ్మాస్మి, నేనే ఆ పరమాత్మను అని గ్రహించగలిగితే పరిపూర్ణ పరమాత్మ అనుగ్రహం పొందవచ్చు. అందుకు నేనేనా అని నిరంతర శోధన చెయ్యాలి. సర్వే జనా సుఖినో భవంతు. శివోహం శివోహం శివోహం
శివోహం శివోహం శివోహం. జై శ్రీమన్నారాయణ.